ఆఫీసులో ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఆ రోజు నువ్వు ప్రతి కాలేజీకి వెళ్ళావు, ప్రతి విద్యార్థి దగ్గరికి వెళ్ళావు. చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ప్రభుత్వంలోనే 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని అబద్ధాలు చెప్పి, విద్యార్థులారా నా గెలుపుకు సహకరించండి, నాకు ఓట్లేయండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జనవరిలో ఒక క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో ఒక్క ఉద్యోగమైనా ఇచ్చావా? చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి పెట్టాం. నువ్వేం చెప్పావు? నేను వస్తే ప్రతి సంవత్సరం డిఎస్సి పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తానన్న. ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగమైనా ఇచ్చావని నేను అడుగుతున్నాను. కొండ బద్దలు కొట్టి చెప్పావు, నేను వస్తే విద్యుత్ ఛార్జీలు 1 పైసా పెంచనని. సిగ్గు లేకుండా మాట్లాడావు. ఈ 4 సంవత్సరాలు 7 మాసాల్లో దాదాపుగా 64,000 కోట్ల రూపాయలు పేదవాడి మీద విద్యుత్ ఛార్జీలు పెంచావు. ఇంకొకటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం, చంద్రబాబు నాయుడు గారు గోకుర్లతో మగ్దాన్ని పట్టిస్తున్నారు, ఆడవాళ్ళ తాలిబెట్టులతో ఆడుకుంటున్నాడని నిస్సిగ్గుగా మాట్లాడావు. నేను వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానన్నావు. ఇంకొక మాట చెప్తే ఎవడమైనా సరే తల తెంచుకుంటాం కానీ మాట తప్పం. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడాడంటే, 2024లో మద్యపానాన్ని నిషేధించిన తరువాతే నేను ఓట్లు అడుగుతాను, లేకపోతే ఓట్లు అడగనని సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, రేపు నువ్వు 2024 ఎలక్షన్లలో ఏం మొహం పెట్టుకొని నువ్వు ఓట్లు అడుగుతావని చెప్పి నేను అడుగుతున్నాను. మద్యపానాన్ని నిషేధించడం కాదు, మద్యం మీద వచ్చినటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మా పేకలకు చుట్టినటువంటి నువ్వు అసలు నువ్వు ఏమనాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పేదవాడికి ఇంటికి 1 రూపాయితో రిజిస్ట్రేషన్ చేస్తానన్నావు. ప్రతి ఇంటికి 10,000 20,000 బలవంతంగా వసూలు చేసి అక్కడ డబ్బు కూర్చుకున్నావు. ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినటువంటి అమరావతి నమ్మించి గొంతు కోచావు. ఎంత యాక్షన్ చేశావంటే, చంద్రబాబు నాయుడికి ఇల్లు లేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, నా మీద తప్పుడు సమాచారం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే అమరావతి మార్చేస్తానని తప్పుడు సమాచారం ఇచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఓకదంపుడు ఉపాసనాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఏం పాపం చేసింది? మొత్తం అమరావతిని ముంచేశావు. 1 పైసా పెట్టుబడి లేకుండా 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్ని ముంచేశావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాపం అమాయకులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, సిపిఎస్ రద్దంటే ఆ రోజే చెప్పాను, ఒంటి మీద చొక్కాలు తీసి ఎగిరెగిరి ఓట్లేసి గెలిపించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి నన్ను నమ్మండి, అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎన్ని వారాలయ్యాయి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు నువ్వు సిపిఎస్ రద్దు చేయలేదు? 125 వృత్తులకు చెందిన వాళ్ళు ఇసుక మీద ఆధారపడ్డారు. చంద్రబాబు నాయుడు ఉచితంగా ఇసుకిస్తే నేను అది కంటిన్యూ చేస్తాను, ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పి మొత్తం ఇసుకంతా నీ గుప్పిట్లో పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి 125 వృత్తులు లేకుండా భవన నిర్మాణ కార్మికులు నీ ఉసురు తగి చనిపోయారు. ఆ ఉసురంతా నీకే తగులుతుంది. దీనికి ఆన్సర్ చెప్పు. ఈ రకంగా 1 కాదు 2 కాదు మాట్లాడితే అమ్మఒడి అంటావు, 13,000 ఇస్తున్నావు. అదే కుటుంబం నుంచి నాన్న బుడ్డి పేరుతో 70,000 కొట్టేస్తున్నావు. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే 85% హామీలు నెరవేర్చలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అందమైన ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ అంటే ఢిల్లీకి గౌరవప్రదమైనటువంటి రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ పేరు అందరూ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దేశ విదేశాల్లో చెల్యూటు కొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో నువ్వు పాదయాత్రలో అందరికీ హామీలు ఇచ్చావు. అంగన్వాడీలకు వెళ్తే నేను గర్వంగా చెప్తున్నాను, 6,500 రూపాయలు ఉన్నటువంటి అంగన్వాడీ శాలరీని ఆ రోజు నేను కూడా సబ్ కమిటీలో ఒక మెంబర్గా ఉన్నాను. ఒకేసారి 5,000 పెంచి 10,500 రూపాయలు చేశాం. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మీరు నాకు ఓట్లేసి గెలిపించండి, నేను వచ్చిన తరువాత తెలంగాణలో ఎంత ఇస్తున్నారో వాళ్ళకంటే 1,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. తెలంగాణలో 15,000 ఇస్తున్నారు. ఈరోజు నువ్వు 16,000 ఇవ్వాలి. అడిగితే 15 రోజుల నుంచి ఇంత పనికిమాలిన ప్రభుత్వం. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులు ఎవరికైనా న్యాయం జరగకపోతే ధర్నాలు చేస్తారు, దీక్షలు చేస్తారు, వారి నిరసన తెలియజేస్తారు. ప్రభుత్వ పెద్దగా ఒక కమిటీ వేసి వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎమికబుల్గా సొల్యూషన్ చేయవలసినటువంటి ప్రభుత్వమే కనీసం వాళ్ళు చేస్తుంటే తాళాలు పగలగొట్టడం, వాళ్ళు ధర్నాలు చేస్తుంటే వారి మీద ఉగ్రవాదుల్లాగా దాడి చేయడం ఎక్కడుంది? రాష్ట్రం అంటే ఏంటి అని ఒక బాధ, ఆవేదన కలుగుతుంది. మున్సిపల్ కార్మికులు ఉంటే ఆ రోజు వారికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చాం, ఇంకా అది సరిపోదని 25,000 చేస్తామన్నావు, అది పక్కన పడేశావు. 1 కాదు 2 కాదు, ఈరోజు రాష్ట్రంలో ఇంత మంచి రాష్ట్రాన్ని ఆందోళన ఆంధ్రప్రదేశ్గా తయారు చేశావు. దీనికి సమాధానం చెప్పు. ఈరోజు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉద్యోగులు కానీ, ఈరోజు ఎవరైతే మున్సిపల్ కార్మికులు కానీ, అంగన్వాడీలు కానీ, రేపు XYZ అందరూ కూడా దీక్షలు ధర్నాలు చేయడానికి వస్తున్నారు. ఏం జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా వచ్చి చెప్పు, నేనెవరికి ఏం హామీ ఇవ్వలేదు, ఎవరికి నేనేం చెప్పలేదు, కావాలనే ధర్నా చేస్తున్నానని చెప్పే ధైర్యం నీకుందా? ఈరోజు ఆధారాలతో సహా ఇచ్చావు. అంగన్వాడీకి నువ్వు ఇచ్చిన హామీ, నీ నోటితో చెప్పిన హామీ, మున్సిపల్ కార్మికులకు చెప్పావు, రెసిడెన్షియల్ స్కూల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెప్పావు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి నువ్వు చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు గాలి కుదిలిస్తే వారు ఈ రకంగా ఆందోళన చేసి ఈ రాష్ట్రం యొక్క పరువుని పోగొట్టే పరిస్థితి వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఇదేదో రాజకీయం గురించో ఎలక్షన్ల గురించో తప్పుడు సమాచారం జగన్మోహన్ రెడ్డి లాగా తెలుగుదేశం పార్టీ ఆధారాలు లేకుంటే ఏది ఇవ్వదు. నువ్విచ్చినటువంటి 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు, ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచిపెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచిపెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్. ఈ వాయిస్ నీకే పంపిస్తాం.